వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం న్యూ ప్లాంటర్ ట్యాంక్ అయితే సెటప్ చేస్తున్నాం. ఇవ్వండి, ఇది వచ్చేసి 1 feet అండ్ ఇది కూడా 1 feet ఉంది. సో సారీ 1 feet కాదు, 1 feet హాఫ్ ఉంది ఇటు సైడ్కి. అండ్ ఇది వచ్చేసి 1 feet హైట్ కూడా 1 feet హాఫ్ ఉంది. చిన్న ఎక్వేరియం ఇది. అండ్ నేనైతే ఇట్లా DIY అయితే తీసుకున్నాను, స్టిక్ పెట్టి లైట్ అయితే పెట్టుకున్నాను. సో ఈ లైట్ ఇట్లా కనిపించదు. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ లైట్ని ఇలాగని తీసుకెళ్ళి నీట్గా వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ చేస్తాను ఎక్వేరియం. ఇప్పుడు జస్ట్ చేయాలి, చేసిన తర్వాతకి ఇంకొక దగ్గర షిఫ్ట్ చేసి సైకిల్ వాటర్ అయితే పోస్తాను. అండ్ 2 to 3 daysలో అయితే మనకి ప్లాంట్స్ అయితే వస్తాయి. ఈసారి కొత్త ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేస్తాను అమెజాన్లో. సో చూద్దాం వాటిది కూడా గ్రోత్. ఇదిగోండి, అండ్ నేనైతే యూజ్ చేసేది ఇదిగోండి క్లే సాయిల్. అండ్ ఇది వచ్చేసి 3 days నుంచి వాటర్లో అయితే పెట్టుకున్నాను. సో మంచిగా అయింది ఇప్పుడు. అండ్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి అక్వేరియం శాండ్ డ్రిఫ్ట్ వుడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని డ్రిఫ్ట్ వుడ్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చే స్టోన్స్ ఇవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అక్కడ చిన్న స్టోన్స్. సో చిన్న సెటప్ కాబట్టి స్పీడ్గా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసానంటే క్లే సాయిల్ వేసి శాండ్ వేసినాక స్టోన్స్ డ్రిఫ్ట్ వుడ్ అయితే పెట్టుకుంటాను. సో వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న ట్యాంకు చిన్న వీడియో. ఇక్కడైతే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్లే సాయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే క్లే సాయిల్ కూడా అయితే వేసేసుకున్నాను. మీరు చూడొచ్చు మీరు క్లియర్గా. నేను ఈ కార్నర్స్లో వేసుకోలేదు, ఎందుకంటే మనకి ఈ శాండ్ మనకి ఫ్రంట్ సైడ్ వ్యూ ఉంటే గలీజ్గా ఉంటుందని అందుకైతే వేసుకోలేదు. ఇవ్వండి, ఇక్కడ సైడ్కి అయితే ఏం వేసుకోలేను. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం శాండ్ వేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వ్యూ మంచిగా ఉంటుంది అండ్ లోపల క్లే సాయిల్ కూడా మంచిగానే అక్కడే ఉండిపోతుంది. ఇవ్వండి, ఇట్లా మంచిగా ఒక 1 inch బెడ్డింగ్ అయితే వేసుకున్నాను. దీని మీద ఇప్పుడు శాండ్ వేసేసుకున్నాం. శాండ్ వేసుకున్నాక స్టోన్స్ డ్రిఫ్ట్ వుడ్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు శాండ్ వేసుకొని చూపిస్తాను. నేనైతే బ్లాక్ శాండ్ ఇంకా వైట్ శాండ్ మిక్స్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే శాండ్ వేసి స్టోన్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ డ్రిఫ్ట్ కూడా పెట్టుకున్నాను, మీరు చూడొచ్చు. అసలు ఫస్ట్ టైం నేను ఇంత యాక్వస్కేప్ ఇంత మంచిగా చేయడం. అండ్ ఇవ్వండి, ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్తో, అది కూడా. సో స్టోన్స్తో ఫస్ట్ యాక్వస్కేప్ నాదైతే. ఇవ్వండి ఎంత క్లియర్గా ఉంది సార్. ఇంకా వాటర్ వేయాలి, వాటర్ వేసిన తర్వాత కూడా చూపిస్తాను. నేను ఏం చేశానంటే ఇక్కడ పెద్ద స్టోన్స్ అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ కూడా పెట్టుకొని ఇక్కడ డ్రిఫ్ట్ వుడ్ అయితే పెట్టుకున్నాను. లైటింగ్ అండ్ ప్లాంట్స్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే వాటర్ ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత ప్లాంట్స్ వస్తాయి. ఆ ప్లాంట్స్ వచ్చిన తర్వాతకి దీంతో అయితే పెట్టుకుంటాను. వాటి వీడియో కూడా ఉంటుంది దీంట్లో, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. అండ్ ఎలా అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి యాక్వస్కేప్. సో మళ్ళీ మీకు వాటర్ నింపుకున్నాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ప్లాంట్స్ అయితే వచ్చేసినాయి, అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి బల్బ్స్. సో వాటిని ఈ ట్యాంక్లో పెంచి చూద్దామని, ఎట్లా రిజల్ట్ ఉంటుందో చూద్దామని తెప్పించాను. అవ్వండి, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ అవ్వండి, మీకు చూడవచ్చు టోటల్గా 10 వచ్చేసినాయి మనకి బల్బ్స్ అయితే. అవ్వండి, టోటల్గా 10 బల్బ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. వీటిని ఇప్పుడు మనం ప్లాంటింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇప్పుడైతే మనం ప్లాంటింగ్ అయితే వేద్దాం వాటిలో. మొత్తం లోపల దాకా పెట్టుకుంటున్నాను. వీటి రిజల్ట్ ఏంటో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ అయితే పెట్టేసుకున్నాను. సో మళ్ళీ మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఒక 3 weeks అయినాక. 3 weeks అయినాక మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నా ట్యాంక్ అప్డేట్. అండ్ ఈ ట్యాంక్లో అయితే ప్రస్తుతానికి అయితే బల్బ్స్ అయితే లేవు, ఎందుకంటే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఒక 4 మాత్రమే బతికినాయి. అండ్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు, ఇట్లా అయిపోతున్నాయి మొత్తం. ఆ బల్బ్ అనేది మెల్ట్ అయిపోతుంది.
సో నేనైతే ఈ ప్లాంట్ బల్బ్స్ అయితే సజెస్ట్ చేయను, అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు కొనుక్కోవాలనుకుంటే అది మీ రిస్క్. అండ్ నేను ఏం చేశానంటే అది 5 స్టార్ రేటింగ్ ఉంది, అండ్ ఇంకా చాలామంది దగ్గర మంచిగా పెరిగింది, అందుకనే నేను ఆర్డర్ చేశాను. కానీ అది సక్సెస్ కాలేదు. ఇవ్వండి అంతా మెల్ట్ అయిపోయింది, ఇక్కడ ప్లాంట్స్ అంతా ఖరాబ్ అయిపోయినాయి. ఇవ్వండి ఆ మెల్ట్ వల్ల ట్యాంక్ అనేది మొత్తం స్మెల్ వచ్చేసి అండ్ రాక్స్ వుడ్ అంతా ఖరాబ్ అయిపోయినాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఈ రాక్స్ అన్నిటిని క్లీన్ చేసి వుడ్ అంతా క్లీన్ చేసినాక ఒక కొద్ది రోజులు అయినాక ప్లాంట్స్ అయితే వస్తాయి. పెద్ద ట్యాంక్కి 3 feet ట్యాంక్ ప్లాంట్ ట్యాంక్ అయితే వేస్తున్నాను. ఆ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వస్తుంది. అండ్ ఇక్కడైతే రాక్స్ పైన అయితే మాస్ అతికించుకుంటాను, జావా మాస్. సో అది ఆర్డర్ చేసుకున్నాక మళ్ళీ ట్యాంక్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తాను. అండ్ ఎలా ఉందో ట్యాంక్ అట్లనే ఉంటుంది, బట్ ఏమంటే క్లీనింగ్ చేస్తాను, మొత్తం క్లీన్ చేసి ఈ స్టోన్స్ పైన జావా మాస్ అయితే పెడతాను. అండ్ ఇవన్నీ బల్బ్స్ అయితే మొత్తం ఖరాబ్ అయినాయి. సో ప్లీజ్ మీరు కొనుక్కొని ఉండడమే మంచిది. సో ఫ్రెండ్స్ ఇది నా ట్యాంక్ అప్డేట్. అండ్ ట్యాంక్ అంత మంచిగా అయితే లేదు, బట్ యాక్టివ్స్కేప్ అయితే ఇట్లనే ఉంటుంది. జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడున్న ప్లేస్లో అక్కడే పెడతాను. అండ్ ఏమంటే ఈ స్టోన్స్ పైన జావా మాస్ అయితే అతికిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది నా ట్యాంక్ అప్డేట్. అండ్ వాటి ప్లాంట్స్ అప్డేట్ మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇవ్వండి ప్లాంట్ అప్డేట్, ఇవ్వండి ఇవ్వండి ఇట్లా గ్రాస్ లాగా పెరుగుతుంది అంతే, ఏం యూజ్లో అయితే లేదు. ఒక 3 weeks అవుతుంది నేను ఆ ట్యాంక్లో పెట్టుకొని, అయినా అని అది ఏం యూజ్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే అది మీ రిస్క్, నేనైతే వద్దని చెప్తాను. అండ్ లింక్ కూడా ఏం ప్రొవైడ్ చేస్తలేను డిస్క్రిప్షన్లో. సో ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఆర్ట్స్కేప్ నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ప్లాన్ సజెస్ట్ చేస్తలేను, నెక్స్ట్ నేను జావా మాస్ ఒకటే యాడ్ చేసుకుంటాను. మీకు ఇట్లాంటిది యాక్వాస్కేప్ చూపించాలని ఈ వీడియోతో చేస్తాను. కావాలంటే మీరు ఇట్లా స్టోన్స్ వుడ్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.